నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆర్థర్ సైమన్ అధ్యక్షతన ఎంపీడీఓ అమానుల్లా ఆధ్వర్యంలో నేడు నిర్వహించడం జరిగింది. సమావేశంలో మండల అభివృద్ధికి నిధుల మంజూరు, పన్నులు కేటాయింపు చేయడం లేదంటూ సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. వైసీపీకి సానుకూలంగా ఉన్న మండలం అనే అక్కసుతో అభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ నుండి వచ్చిన నిధులకు ఎందుకు ఎస్టిమేషన్ వేయలేదో చెప్పాలని ఎంపీపీ సైమన్ ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా పంచాయతీరాజ్ ఏఈ బదులిస్తూ తమపై అధికారులు, స్థానిక మంత్రి పనులను పెట్టొద్దని అన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదని, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభివృద్ధికి సహకరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదని, సర్పంచ్ల నిధులు, ఎంపీటీసీల నిధులు కూడా రావడం లేదని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా సరైన సమయంలో వాడుకోకపోవడంతో వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. స్థానిక మండల అధికారులు ఎస్టిమేషన్లు వేసినా మంత్రి, ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని, ఇప్పటికైనా మంత్రులు, ప్రభుత్వం చొరవ చూపి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గోస్పాడు జెడ్పీటీసీ జగదీశ్వరమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలానికి సంబంధించి మండల సర్వసమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క మండలాధికారి వివిధ సమస్యల గురించి వాళ్ళని అడగడం జరిగింది. యూరియాకు సంబంధించి అడగడం వల్ల యూరియాకు సంబంధించి ప్రతి గ్రామానికి కూడా మేము సప్లై చేస్తున్నామని చెప్తుంది. కాకపోతే ప్రతి గ్రామంలో కూడా యూరియా కొరత బాగా ఉంది. దానికి సంబంధించి కేవలం ఓన్లీ మన తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే విలేజ్లలో టోకన్స్ రాసి వారు పంచడం జరుగుతుంది. మేము అడగడం జరిగింది. దానికి ఎండిఓ మన ఏఓ గారు కూడా అట్లాంటివి ఏమి లేదు, మేము అందరికీ పంచుతున్నామని విషయం తెలియజేస్తున్నారు. కాకపోతే ఈ విషయంలో కూటమి ప్రభుత్వము అందరినీ కూడా కలుపుకొని పోకుండా రైతులు అనే దానిలో రైతులలో కూడా విభేదాలు సృష్టిస్తూ వారిని కాంగ్రెస్, వైఎస్ఆర్ ప్లస్ టీడీపీ అని ఓన్లీ టీడీపీ కార్యకర్తలు మాత్రమే యూరియా అందజేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా మేము ఏవో గారిని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఈ పంచాయతీరాజ్కి సంబంధించి మా ఒంటిగల గ్రామానికి సంబంధించి, విలేజ్కి సంబంధించి, ఆమ్లెట్కి గ్రామం అయిన ఎస్కూలూరు గ్రామానికి సంబంధించి దాదాపు 16 లక్షల రూపాయలు, 14 నుంచి 16 లక్షల రూపాయలు 2023లో శాంక్షన్ కావడం జరిగింది PMAJY కింద. దానికి సంబంధించి కొద్ది రోజుల తర్వాత వర్కులు బంద్ చేయడం జరిగింది. తిరిగి 3 నెలల క్రితము తిరిగి ప్రారంభించడం చేయాలని చెప్పి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గారు ఆదేశించడంతో దానికి సంబంధించి ఏవైతే వర్క్ ఆర్డర్స్ కానీ నామినేషన్ పేపర్స్ అన్నీ ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఏఈ గారు వచ్చేసి మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆ వర్క్స్ను ఆపేయమని చెప్పి ఉన్నతాధికారుల ఒత్తిడితో, మంత్రి గారి ఒత్తిడితో ఆ వర్క్ను పూర్తిగా ఆపేయడం జరిగింది. కనీసం రెస్పాన్స్ కూడా దానికి ఇవ్వకుండా ఉన్నారు. ఈ మండల సమావేశాలు అడిగినప్పటికి కూడా మాకేం తెలియదు, మేమేం చేయాలి, అన్నీ సప్లై ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము పై అధికారుల ఒత్తిడికి తలొంచుతున్నారు. ఈ కుటుంబ ప్రభుత్వంలో కనీస వైఎస్ఆర్కి సంబంధించి ఏ కార్యకర్తకు కూడా, ఏ స్థానిక నాయకులకు కూడా కనీస విలువలు కూడా పాటించకుండా దాదాపు ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తకి ఇచ్చిన విలువ కూడా స్థానిక నాయకులకు కానీ, మండల నాయకులకు కానీ, ఎంపీపీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచులకు కానీ ఎక్కడే కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయింది. అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ ఉన్నతాధికారి కూడా కనీస విలువలు కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస విలువలు కూడా ఇవ్వకుండా ఉన్నారు. అంత దరిద్రంగా ఈ కుటుంబ పరిపాలనలో మాకు చాలా ఇదిగా ఉంది. చివరకు ఒక 6 నెలలు 7 నెలలు ఉన్న ఈ కాలంలోనైనా మాకు గోస్పాడు మండలం అభివృద్ధి చేస్తారు.